ఏపీలో పోలీసింగ్ సిస్టమ్ మారుతోంది. గంజాయి మత్తు పదార్థాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. హోంమంత్రి అనిత బాధ్యతలు తీసుకున్న వెంటనే గంజాయి మత్తు పదార్థాల నియంత్రణపై ఫోకస్ పెట్టారు. దీంతో పోలీసులు యాక్షన్లోకి దిగారు. మత్తు పదార్థాలు లభించే అనుమానిత ప్రాంతాలు జల్లెడ పడుతున్నారు. రాత్రి 10 తర్వాత రోడ్లపైకి భారీగా పోలీసులు చేరుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. రాత్రి సమయాల్లో బైకులపై వేగంగా వెళుతూ అల్లరి చేసే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీసింగ్ సిస్టమ్ మారింది. తిరుపతి పట్టణం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రదేశం. మా ఎస్పీ గారు ఛార్జ్ తీసుకున్న వెంటనే తిరుపతి పట్టణంలో రాత్రిపూట ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా, ఈ త్రాగుబోతుల బెడద ఉండకుండా, అదేవిధంగా ఈ గంజాయి లాంటివి మత్తు పదార్థాలు సేవించి రోడ్ల మీద ఇష్టారాజ్యం తిరుగుతూ జనాలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కొరకు గత వారం రోజులుగా కూడా ఈ డ్రైవ్ జరుగుతూ ఉంది. ఈ డ్రైవ్ ఇంకా జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి అనవసరమైనటువంటి వ్యక్తులు ఎవరైనా అనవసరంగా రోడ్ల మీద తిరిగితే ఒప్పుకునే ప్రసక్తి లేదు. అదేవిధంగా ఈ సముదాయాలు, ఇది బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా సరైన సమయానికి ముగించాలి. అదేవిధంగా ఎందుకంటే షాప్ ఓపెన్ ఉంటే కానీ, లేదు ఇంకెక్కడ తోపుడు బండి ఉంటే కానీ, టిఫిన్ బండి ఉంటే జనాలు ఆటోమేటిక్గా వస్తారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటివి నిర్ణీత సమయంలో క్లోజ్ చేయించాలనే ఉద్దేశంతో క్లోజ్ చేయిస్తున్నాం. అదేవిధంగా ఈ ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడెక్కడైతే ఓపెన్ బూజింగ్ ప్లేసెస్ ఉంటాయో, ఎక్కడైతే గంజాయి తాగుతారు అనేటువంటి సస్పెక్టెడ్ ప్లేస్ ఉన్నాయో ఆ ప్రాంతాల మీద అందరికీ కూడా ఐడెంటిఫై చేసాం. ఆ ప్రాంతాల మీద కంటిన్యూ రేట్స్ జరుగుతాయి. ఇది ఒక్కరోజే కాదు, మేము డ్రైవ్ చేసింది ఈ ఒక్కరోజు కాదు, గత వారం రోజులుగా చేస్తున్నాం. ఇక ముందు కూడా ఇలాగే ఎవ్రీడే ఉంటుంది. సీఎం